బడ్జెట్ లో ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారా? అది కూడా అండర్ 15,000 రూపీస్ లో ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా అయితే యూస్ఫుల్ అవుతుంది గైస్. ప్లీజ్ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి, మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. ఆల్రెడీ అయితే మనం అయితే అండర్ 20,000 రూపీస్ లో టాప్ 5 మొబైల్స్ కూడా అయితే మనం అయితే వీడియో అయితే ఒక డెడికేటెడ్ గా ఒక వీడియో అయితే చేశాం గైస్. అది ఎవరైనా చూడకపోతే మాత్రం ప్లీజ్ వీడియోలో అయితే ఎండ్ స్క్రీన్ లో అయితే ఇస్తాను, అలాగే ఇక్కడ ఐ కార్డ్స్ లో కూడా అయితే ఇస్తాను. ఎవరైనా అండర్ 20,000 రూపీస్ లో ఒక మొబైల్ తీసుకోవాలంటే అయితే వెళ్ళి అయితే ఆ వీడియోని అయితే చూడండి. లేదు 15,000 రూపీస్ లో ఒక మంచి మొబైల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ కూడా మిస్ అయితే చేయకండి. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ నవదీప్ అండ్ మీరు చూస్తున్నారు నవదీప్ టెక్ ఇన్ తెలుగు. ఇప్పుడైతే టాప్ 5 మొబైల్స్ లలో ఏ మొబైల్స్ అనేది బెస్ట్ ఉన్నాయి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కటి అయితే డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మొబైల్ గురించి అయితే డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గైస్. ఓకే, ఫస్ట్ మొబైల్ వచ్చేసి మోటో నుంచి మోటో G64 5G మొబైల్ గైస్. ఇది బేస్ వేరియంట్ వచ్చేసి 8GB 128 వచ్చేసి 14,999 కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ మొబైల్ వచ్చేసి మేజర్ గా 3 కలర్స్ లో అయితే ఉంది గైస్. బ్లూ, గ్రీన్, వైలెట్ ఈ విధంగా 3 కలర్స్ లో అయితే ఈ మొబైల్ అయితే ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకోవచ్చు గైస్, ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ. కాకపోతే ఏంటంటే ఇది మనకైతే ఒక గ్లాస్ ఫినిషింగ్ తోటి అయితే ఉన్నట్టయితే కనిపించడం అయితే జరుగుతుంది. బిల్డ్ క్వాలిటీ విషయంలో అయితే ఒక ప్రీమియం లుకింగ్ అయితే మనకైతే ఈ మొబైల్ అయితే చూస్తాం. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే గైస్ 6.5 ఇంచెస్ గల IPS LCD డిస్ప్లే అయితే ఇందులో అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇది ఒక్కటే డిసప్పాయింట్ అనిపించింది. LCD డిస్ప్లే కాకుండా ఆండ్రాయిడ్ డిస్ప్లే అయితే ఇస్తే బాగుండు ఈ బడ్జెట్ కి. 114 తోటి అయితే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. మెయిన్లీ ప్రాసెసర్ చూసుకుంటే గైస్ MediaTek Dimensity 1025 ప్రాసెసర్ అయితే ఇందులో అయితే యూజ్ చేశారు. హై ప్రాసెసర్ అని ఏం చెప్పలేము కానీ జనరల్ యూజ్ అయితే ఇదైతే ఓకే. అండ్ కెమెరాస్ పరంగా చూసుకుంటే గైస్ బ్యాక్ సైడ్ వచ్చేసి 12 కెమెరా సెటప్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ యొక్క మెయిన్ కెమెరా అయితే ఉంది. అండ్ 8 మెగాపిక్సెల్ యొక్క సెకండరీ కెమెరా అయితే ఇందులో అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ గురించి మాట్లాడుకుంటే గైస్ 16 మెగాపిక్సెల్ యొక్క ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఇందులో అయితే ఉంది. అండ్ బ్యాటరీ విషయం చూసుకున్నట్టయితే 6000 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది గైస్. 30 వాట్స్ చార్జర్ కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ మొబైల్ వచ్చేసి ఏంటంటే 14 5G బ్రాండ్స్ తోటి అయితే కనెక్టివిటీ అయితే ఉంది గైస్. మెయిన్లీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఈ మొబైల్ అయితే చూస్తాం మనం. ఈ 52 వాటర్ రెసిస్టెంట్ అయితే ఈ మొబైల్ అయితే ఉంది గైస్. స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే గైస్ మనకైతే ఈ మొబైల్ అయితే స్టీరియో స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. అండ్ డాల్బీ అట్మాస్ కూడా అయితే ఉంది. అండ్ 5.3 బ్లూటూత్ వర్షన్ అయితే ఇందులో అయితే అవైలబుల్ ఉంది. అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ గురించి చూసుకుంటే గైస్ 2 ఇయర్స్ వచ్చేసి ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ 3 ఇయర్స్ వచ్చేసి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ మొబైల్ ఎవరైనా మోటో నుంచి ఒక మొబైల్ తీసుకోవాలి అండర్ 15,000 రూపీస్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. సెకండ్ మొబైల్ వచ్చేసి రియల్మీ నుంచి రియల్మీ P1 5G గైస్. ఇది బేస్ వేరియంట్ వచ్చేసి 8GB కాదు 6GB తోటి అయితే వస్తుంది. 6GB 128 వచ్చేసి 14,999 అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ 1,000 రూపీస్ వరకు బ్యాంక్ ఆఫర్స్ కూడా అయితే ఉంది. మనకైతే 13,999 కి అయితే రావడం అయితే జరుగుతుంది ఈ మొబైల్. అండ్ డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ గల ఫుల్ HD ప్లస్ ఆండ్రాయిడ్ డిస్ప్లే గైస్. అండ్ ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం MediaTek Dimensity 7050 ప్రాసెసర్ అయితే ఇందులో అయితే యూజ్ చేశారు గైస్. సో మెయిన్లీ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే గైస్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. 2 మెగాపిక్సెల్ యొక్క సెకండరీ కెమెరా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 16 మెగాపిక్సెల్ యొక్క ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంది. మెయిన్లీ బ్యాటరీ చూసుకున్నట్టయితే 5000 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. 45 వాట్స్ కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది గైస్. IP54 వాటర్ రెసిస్టెంట్ అయితే మనకైతే ఇందులో అయితే ఉంది. 7 లేయర్స్ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇందులో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ బ్లూటూత్ వర్షన్ వచ్చేసి 5.2 తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. 5/6 కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే గైస్ LPDDR4X కి అయితే సపోర్ట్ అయితే ఉంది. అండ్ UFS వచ్చేసి 3.1 తోటి అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. అండ్ 2 ఇయర్స్ వచ్చేసి ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ 3 ఇయర్స్ వచ్చేసి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఆల్ రౌండర్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు ఇది కూడా. నెక్స్ట్ థర్డ్ మొబైల్ గైస్, ఇదైతే మనకు రీసెంట్ గానే చూసాం. దీని డిజైన్ ఇదైతే మనకు యూనిక్ గా కనిపిస్తుంది. అదే CMF Phone 1 గైస్. మాట్లాడుకోవాలంటే దీని డిజైన్ గైస్, డిజైన్ వచ్చేసి చాలా అంటే చాలా యూనిక్ గా కనిపిస్తుంటది. ఇది బేస్ వేరియంట్ వచ్చేసి 6GB 128 తోటి రావడం అయితే జరుగుతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 14,999 అయితే ఉంది గైస్. డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ గల ఆండ్రాయిడ్ డిస్ప్లే అయితే ఇందులో అయితే యూజ్ చేశారు. ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7300 ప్రాసెసర్ అయితే ఇందులో అయితే ఉంది గైస్. కెమెరాస్ విషయాన్ని మాట్లాడుతుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా అయితే ఉంది. అండ్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్ 16 మెగాపిక్సెల్ యొక్క ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంది. అండ్ బ్యాటరీ వచ్చేసి 5000 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. అండ్ 33 వాట్స్ కి చార్జర్ కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకైతే బాక్స్ లో అయితే చార్జర్ అయితే ఇవ్వరు. ఒకటైతే మీరైతే గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే మనం అయితే అడిషనల్ గా చార్జర్ అయితే తీసుకోవాలి. ఆల్మోస్ట్ అయితే 33 వాట్స్ చార్జర్ కి అయితే 1000 రూపీస్ అయితే ఉంది. ఫోన్ కి 15,000 పెట్టాలి. అలాగే అడిషనల్ గా చార్జర్ కూడా ఒక 1000 రూపీస్ చార్జర్ కి అయితే పెట్టాలి. టోటల్ గా 16,000 రూపీస్ అనేది మనం అయితే మొబైల్ కి అనేది పెట్టాలి. ఒకసారి అయితే మొబైల్ తీసుకునేటప్పుడు అయితే గుర్తు పెట్టుకోండి. 52 వాటర్ రెసిస్టెంట్ తో అయితే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. 5G బ్రాండ్స్ తో కనెక్టివిటీ అయితే మనకైతే ఈ మొబైల్ అయితే చూస్తాం గైస్. 5.3 బ్లూటూత్ వర్షన్ కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. 2 ఇయర్స్ వచ్చేసి ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. అండ్ 3 ఇయర్స్ వచ్చేసి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. CMF Phone అనేది ఎవరైనా సరే మొబైల్ అనేది కొంచెం యూనిక్ గా కనిపించుకోవాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. మనం టోటల్ గా మనం అయితే బ్యాక్ కేస్ మొత్తం అయితే రిమూవ్ అయితే చేసి మనకు నచ్చిన కేసు కూడా అయితే వేసుకోవచ్చు.
మళ్ళీ కేస్ కి 1300 ఉంటుంది. ఫోర్త్ మొబైల్ వచ్చేసి రియల్మీ నార్జో 70 టర్బో గైస్. ఎవరైనా గేమింగ్ లవర్స్ అండర్ 15,000 రూపీస్ లో చూస్తున్నట్టయితే ఈ మొబైల్ అయితే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. ఓన్లీ గేమింగ్ కోసం అయితే డిజైనింగ్ చేసిన మొబైల్ ఇది వచ్చేసి. ఇది బేస్ వేరియంట్ వచ్చేసి 6GB 128 తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 15,600 ఏమో ఆ విధంగా అయితే ఉంది గైస్. అండ్ ఫ్లిప్కార్ట్ లో వచ్చేసి ఈ మొబైల్ యొక్క స్పెక్స్ చూసుకున్నట్టయితే వచ్చేసి 6.67 ఇంచెస్ గల OLED డిస్ప్లే గైస్ అండ్ 128 రిఫ్రెష్ సపోర్ట్ అయితే చేస్తుంది. ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7300 ఎనర్జీ ప్రాసెసర్ గైస్. ప్రాసెసర్ వచ్చేసి ఏంటంటే జర ఆల్రౌండర్ మొబైల్స్ ఎవరైనా జనరల్ యూస్ కోసం ఒక మొబైల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ ప్రాసెసర్ అయితే రికమెండ్ అయితే చేసుకోవచ్చు. కెమెరాస్ గురించి చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంది గైస్. అండ్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ యొక్క ఫ్రంట్ కెమెరా అయితే ఉంది గైస్. అండ్ బ్యాటరీ వచ్చేసి 5000 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. ఇది వచ్చేసి 45 వాట్స్ కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఈ మొబైల్ వచ్చేసి IP65 వాటర్ ప్రొటెక్షన్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ RAM అండ్ ROM కాన్ఫిగరేషన్ చూసుకుంటున్నట్టు గైస్ LPDDR4X తోటి అయితే ఉంటుంది. అండ్ UFS వచ్చేసి 3.1 తోటి అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. అండ్ 9 5G బ్రాండ్స్ తోటి అయితే కనెక్టివిటీ అయితే ఉంది. 5.4 బ్లూటూత్ వర్షన్ అయితే సపోర్ట్ అయితే ఉంది. 2 ఇయర్స్ వచ్చేసి మేజర్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. అండ్ 3 ఇయర్స్ వచ్చేసి సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తుంది గైస్. రియల్మీ నార్జో 70 టర్బో గైస్. ఇదైతే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు ఎవరైనా గేమింగ్ లవర్స్ ఉంటే మాత్రం. ఓకే, ఫిఫ్త్ మొబైల్ వచ్చేసి IQ X మొబైల్ గైస్. ఈ మొబైల్ యొక్క స్పెడ్ చూసుకున్నట్టయితే డిస్ప్లే వచ్చేసి 6.72 ఇంచెస్ గల ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే అయితే ఇందులో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 6th జనరేషన్ ప్రాసెసర్ అయితే ఉంది. అండ్ కెమెరా సెటప్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ ఫేస్ కెమెరా అయితే ఉంది. అండ్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ యొక్క మెయిన్ కెమెరా అయితే ఉంది. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ యొక్క సెకండరీ కెమెరా అయితే ఉంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ యొక్క ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 6000 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. అండ్ 44 వాట్స్ అయితే సపోర్ట్ అయితే ఉంది. 64 వాటర్ ప్రొటెక్షన్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. స్టోరేజ్ టైప్ చూసుకుంటే గైస్ LPDDR వచ్చేసి 4X అయితే ఉంది. అండ్ UFS వచ్చేసి 2.2 తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ 8 5G బ్రాండ్స్ తోటి అయితే కనెక్టివిటీ అయితే ఉంది ఈ మొబైల్. వచ్చేసి 5.1 తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ Wi-Fi 5 కి అయితే సపోర్టింగ్ అయితే ఉంది. 2 ఇయర్స్ వచ్చేసి మేజర్ అప్డేట్స్ అండ్ 3 ఇయర్స్ వచ్చేసి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది గైస్. ఓకే, నాకైతే అండర్ 15,000 రూపీస్ లో అయితే ఈ యొక్క 5 మొబైల్స్ అనేది కొంచెం మంచిగా అనిపించినాయి. ఇంకేమైనా మొబైల్స్ మిస్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే కింద అయితే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకెవరికైనా తెలియని వాళ్ళకుంటే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి. నా నుండి అయితే మీకు అయితే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ అయి ఉంటే మాత్రం ఇంకేమైనా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ అయితే చేయండి. వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను గైస్. నచ్చితే మాత్రం వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్త కూడా మన ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని డైలీ అయితే ఫాలో చేస్తారు అనుకుంటున్నాను గైస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.